దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. పండుగలు అన్నాం, అయ్యన్నాం, ఈ అన్నాం, అన్నీ అయిపోయినాయి. చక్కటి వాక్యము, వాగ్దానము ఈరోజు దేవుడు నీ కోసం, నా కోసం సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు వాగ్దానము, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుపోదునని చెప్పాను. ఇది వాగ్దానం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, John chapter 20 verses 15. Dear woman, why are you crying? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? జీసస్ ఆస్క్డ్ her. యేసు ఆమెను అడిగాను. Who are you looking for? ఎవరిని వెతుకుతున్నావు? She thought he was the gardener. ఆమె ఆయన తోటమాలి అనుకొని, Sir, she said, అయ్యా, if you have taken him away, tell me where you have put him, and I will go and get him. Where you put, I will get. ఎంత మంచి మాట కదా. అంటే ఎవరు ఏది ఎక్కడ పెట్టినా నీవు తీసుకొనగలిగేటట్లు ఉండేదే విశ్వాసము. అక్కడ మొట్టమొదటి సాక్ష్యము ఈ యొక్క మగ్దలేని మరియ పొందుకుంది. అటు ఇటు వెళ్ళను, ఒక్క వాక్యంలోనే మనం ఉందాము. ఇక్కడ మనకి ఇవ్వబడిన మగ్దలేని మరియా అంటే మగ్దాల అనే ప్రాంతంలో మరియా అని అర్థం. కానీ ఈమె అడ్రస్ ఏ విధంగా రాయబడిందంటే లూకా సువార్త 8వ అధ్యాయము, యేసు ప్రభువుతో ఉన్నవారు 2వ వచనం. 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దెయ్యము వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియ. కాబట్టి 7 దెయ్యాల చేత, 7 అపవిత్రాత్మల చేత పీడించబడిన ఈ తల్లి మరి ఈ రోజున తన జీవితంలో ఏ విధముగా కృప పొందుకుందో, ఏ విధముగా ద వైఫ్ ఆఫ్ జీసస్ అంటే మగ్దలేని మరియా అని రాస్తారు. ఈ లోకం చెడ్డది, కానీ ఆ తల్లి అయిన మరియా బిడ్డకి జన్మని ఇచ్చి ప్రధాన సాక్షిగా ఉంటే, ఆ యొక్క పునరుద్ధానములో మొట్టమొదటి సాక్ష్యంగా మగ్దలేని మరియ ఉంది. అంటే అటు ఇటు కూడా మనము చూసినప్పుడు క్రీస్తు యేసు ప్రభుల వారి జీవితంలో ఎన్నో చేసిన అద్భుత కార్యాల్లో మొట్టమొదటి అద్భుతము తల్లి అయిన మరియ ద్వారానే నీటిని ద్రాక్షారసముగా మార్చడం. సమరయ స్త్రీ ద్వారా సమరయ గ్రామాన్నంతా ఆయన సంపాదించుకోవడం ఎన్నని చెప్పమంటారు. స్త్రీల ప్రాధాన్యత చాలా ఉంది. అయితే ఈరోజు మనము మగ్దలేని మరియ కోసము ఇక్కడి వాక్యం మాత్రమే నేర్చుకోబోతున్నాం. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మాట మగ్దలేని మరియతోనే కాదు, నీతో నాతో కూడా అంటున్నాడు. ఒక హాగరు ఏడుస్తుంది. హాగరు, నీకేమి వచ్చింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అదే విధంగా ఒక శార ఏడుస్తుంది బిడ్డలు కానీ, ఎందుకు ఏడుస్తున్నావు? రాహేలు తన బిడ్డల కోసం ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజున నీతో అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నా కోసం కాదు, మీ పిల్లల కోసం, మీకోసం ఏడవండి అన్న యేసు క్రీస్తు. అసలు ఏడుపు ఎందుకు అన్నది మనకు అర్థమైతే, అక్కడ ఎవరి కోసం ఏడుస్తుందో ఆయన అక్కడే ఉన్నాడు, కానీ ఆమె గుర్తుపట్టలేదు. కానీ ఎంత గొప్ప భాగ్యము దేవుడు ఆ స్త్రీకి అంటే ఎలా చెప్పొచ్చు అంటే, అక్కడైనా కనీసం శిష్యులు ఉంటే బాగుండు, కాసేపు
ఏం జరిగిందంటే మొదటి వచనం చూసినప్పుడు ఆదివారము ఇంకా తెల్లవారుజామున అనగా చీకటి ఉండగానే మగ్దలేని మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీసి ఉన్నట్టు చూచి మొట్టమొదట ఏంటి రాయి తీసివేయబడుట చూసింది. వెంటనే ఆమె శిష్యుల దగ్గరికి వెళ్ళింది. శిష్యులు పరిగెత్తుకుని వచ్చారు, చూశారు, అక్కడ గుర్తించారు ఆయన లేడని, కానీ వెళ్ళిపోయారు వెనక్కి. అయితే ఈమె ఆగిపోయింది. మొట్టమొదట ఏంటి సాక్ష్యము, ఆమె ఆ సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇచ్చింది మగ్దలేని మరియా. అయితే శిష్యులకి చెప్పింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఎన్నిసార్లు ఈ వచనాల్లో ఏడ్చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, అంటే ఇప్పుడు సమాధిలో ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూశారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె అక్కడ కనిపెడుతుంది. మన జీవితాల్లో కూడా చూసే వాళ్ళంగా ఉంటాము. నిజంగా కనిపెట్టడము వేరే, చూడడం వేరే. కనిపెట్టినప్పుడు ఎన్ని గొప్ప వస్తువులు కనిపెట్టారు కదా. ఈ మధ్యకాలంలో ఎక్స్రే కోసం కనిపెట్టిన వ్యక్తి కోసం చెబుతూ ఆయన ప్రయోగాలు చేస్తుంటే సడన్ గా వాళ్ళ భార్య వచ్చినప్పుడు అక్కడ గోడ మీద అంతా ఆమె ఎముకలు కనబడుతుంటే ఆమె అడలిపోయిందంట. నా ఎముకలు కనబడుతున్నాయి ఏంటి అని చెప్పి ఎక్స్రే కనిపెట్టడం ప్రారంభించబడింది. ఈ రోజున మన జీవితాల్లో నీవు కనిపెట్టినప్పుడు ఆర్ యు ఇన్వెంటెడ్ ఎనీథింగ్? ఏమన్నా కనిపెట్టగలిగావా? ఎర్ర వేసినప్పుడు పులి వెంటనే దూకదు, కనిపెట్టి సమయము చూసి దూకుతుంది. సింహ అవలోకనం అంటారు. సింహం కూడా తను చేస్తున్న దాన్ని అవలోకిస్తుంది. పశువు నెమర వేస్తుంది, గబగబ తిని దాచిపెట్టుకుని. ఈ రోజున మన జీవితాల్లో తొందరపాటు, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, ఏది దక్కదు తెలుసా? నీవు దర్శనము కోసం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. హబక్కూకులో చెప్పబడతాడు, ఆ దర్శనము ఖచ్చితంగా నెరవేర్చును. ఈరోజు నేను అనుకున్నది ఏంటో తెలుసా? నేను రికార్డింగ్ చేస్తూ, ప్రభువా నాకు ఎంత సమయాన్ని ఇచ్చావు, కష్టపడడానికి ఏదీ ఇవ్వటం లేదు, కానీ నన్ను ఇష్టపడగలవా అని అడుగుతున్నావు. నిజంగా నా జీవితము కువైట్లో గొప్ప సాక్ష్యం నేను చెప్పగలను. ఆయన నన్ను ఎంచుకున్నాడనే కారణం ఆయన పాదముల యొద్ద కనిపెట్టి కూర్చున్నాను. ఇంతకు మించి ఇంకేం లేదు. ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా దేవుడు నిన్ను సిద్ధపరుచుకున్నాడని నీవు ఆయన యొద్ద మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇందాక చెప్పనే కొందరు స్త్రీలు అక్కడ అచ్చ జటామాంసి అత్తరు తెచ్చి ఆయన్ని అభిషేకించినట్లు చూడగలుగుతున్నాము. ఆయన మరణానికి వెళ్ళక ముందు అక్కడ కూడా ఆ స్త్రీ పాత్ర మనం చూడగలుగుతున్నాము. ఆయన చెప్తున్నాడు, ఎక్కడ ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఖచ్చితముగా ఈమె చేసిన కార్యం ప్రకటించి తీరాల, అది ఆజ్ఞగా ఇచ్చి అన్నాడు. ఈరోజు నీవు ఆజ్ఞని యేసుక్రీస్తు చేత చెప్పించగలుగుతున్నావా? ఇక్కడ ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకరు, కాలవైపు ఒకరు కూర్చుండుట ఆమె చూసింది. అప్పుడు దేవదూతలు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారో, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు. ఆమె హృదయము నిండా ప్రభువును వెతుకుతుంది. వెతుకుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు దొరుకును. మరి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇవ్వలేకపోతున్నావు, పొందుకోలేకపోతున్నావు. ఆగు ఆగు ఆగు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తిరిగి, అంటే ఆమెకి దేవదూతలు ముఖ్యం కాదు, ఎవ్వరు ముఖ్యం కాదు. ఆఖరికి యేసు ప్రభుల వారు నిలిచి ఉండుట చూచిన కానీ
ఆమె గుర్తుపట్టలేదు. ఎన్నో విషయాల్లో మనము గుర్తుపట్టలేక ఏడుస్తూ కూర్చుంటున్నాం. ఎప్పుడైతే నీ ఏడుపుకి కారణం నువ్వు తెలుస్తుందో ఆ రోజు అవ్వతో అడగలేదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో నీ కుమారుడు షేతు అని హేబెలుకు బదులుగా అమ్మా ఎందుకు ఆ పండు తిన్నావు అని అవ్వని అడగలేదా? ఆ రోజు నుంచే కదా ఏడుపు ప్రారంభమైంది. ఈ రోజు ఏడుస్తున్న నీవు, నేను క్యాన్సర్ గురించి, కిడ్నీలు పాడైపోయిన వారి రిపోర్ట్లు వింటున్నప్పుడు ఆ రోజు ప్రారంభంలో వారికి తెలుస్తుంది, కానీ వారు దాన్ని గుర్తుపట్టరు, గ్రహించరు. అన్నీ అయిపోయాక ఫైనల్ స్టేజ్ లో తెలుస్తుంది కారణం ఈ లోపల అంతా పాడైపోతూ ఉంటుంది. ఈ రోజున అక్కడ అడుగుతున్న మాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? కాబట్టి తన లోకంలో ఉండి చెప్తుంది. అప్పుడు యేసు ప్రభువారు మరియా అంతే, ఆయన వైపు తిరిగి రబూని అంతే. ఎప్పుడైతే ఆ మాట అనిందో లొంగ చుట్టుకుపోవడానికి వెళ్ళింది. నన్ను ముట్టుకోవద్దు వెళ్ళి చెప్పు అంటే ఇక్కడ 3 మెట్లు మనము చూసినప్పుడు, ఒకటి ఆమె ఆ దేహాన్ని ఎక్కడ పెట్టారో సాక్ష్యంగా ఉండడం మాత్రమే కాక అక్కడ కూడా శిష్యుల పేర్లు రాయలేదు. ఆమె నిద్రపోలా. 3వ దినము సుగంధ ద్రవ్యములు పట్టుకుని కొంతమంది స్త్రీలు వస్తున్నారు. సిలువ దగ్గర కూడా స్త్రీలే ఉన్నారు, వృద్ధానం దగ్గర కూడా స్త్రీలే ఉన్నారు, జన్మదినములో కూడా స్త్రీలే ఉన్నారు, అభిషేకంలో కూడా స్త్రీలే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ సంబంధం ఏమని చెప్పమంటారు? అక్కడ ఏ యొక్క తల్లికి అంటే ఆదాములో మరణము, అవ్వలో జీవము. అప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి వారు పాపము చేసినప్పుడు బిడల్నిచ్చిన దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ కుమారుడి కోసం. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అంటే తండ్రి కుమారుల బంధము, తల్లి కుమారుల బంధము. కానీ ఇక్కడ తల్లి కుమారుడు అని చెప్పను, ప్రియుడు ప్రియురాలు, సంఘము పెండ్లి కుమారుడు. అక్కడ పోలికగా ఏ రోజు ఏ సంఘం అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి కోసమే జయంగా పెట్టుకుంటాము, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ గా పెట్టుకుంటాము, ఆ వ్యక్తిత్వం కోసం పెట్టుకుంటాము, వ్యక్తిగతముగా కాకుండా వ్యక్తిత్వముగా నేను మారుతాము, దేవుని కోసం సాక్ష్యంగా నిలబడతాము, ఆయన చేసిన గొప్ప కార్యాల కోసం నేను వేచి ఉండి చూడు అంటాము. వేచి ఉండుట చాలా కష్టమని తెలుసా? ఓర్పుతో ఎదురు చూడటం చాలా కష్టం తెలుసా? అంటే అప్పటికి ఎన్ని గంటలు ఆమె కూర్చొని ఏడుస్తుందో కదా. నీ జీవితంలో, నా జీవితంలో అక్కడ ఆమె తెల్లవారుజామున వచ్చింది. ఆ రాయి దొర్లించబడి ఉండుట. కానీ వారు అనుకున్నారు కదా, ఎవరు రాయి దొర్లిస్తారు, నేను వెళ్ళి సుగంధ ద్రవ్యములు పోయాలే అనుకొని మొట్టమొదటిది దేవుడు రాయి దొర్లించి పెట్టి ఉన్నాడు. ఇది దొర్లించబడిన రాయి, కానీ లాజరు సమాధి యొద్ద రాయిని దొర్లించండి అంటున్నారు. మన వాళ్ళందరూ వెళ్ళి బావి మీద రాయి పెడితే దాన్ని తీసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనము చూసినప్పుడు మొట్టమొదటిది తెరవబడిన సమాధి, దొర్లించబడిన రాయి. ఆమె చూడగలిగింది కానీ లోపలికి వెళ్ళాల. రెండవది ఆమె బయటికే ఉంది, అంటే లోపలికి వెళ్ళి యేసు ప్రభుని పిలవచ్చు, కానీ ఆమె అక్కడ ఉందో అక్కడే ఉంది. కానీ దేవుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను దీవిస్తాడు. అది నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క కన్నీటితో ఆయన్ని వెతికినప్పుడు, మీరు నన్ను వెతుకుచుండరేమి, నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకుందును అంటే ఒక్క
ఒక్కటే మిగిలిపోయి ఆ తోటలో ఆమె ఏడుస్తున్నప్పుడు మిగిలిన సువార్తికులు కొందరు స్త్రీలు అంటారు, కానీ స్పష్టముగా ఒక్క స్త్రీ మాత్రమే మిగిలి ఉంది. ఎప్పుడూ కూడా మనము అనేక సార్లు అనేక విధాలుగా తొందరపడే వారంగా ఉన్నాము. ఎప్పుడూ కూడా దేవునికి వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఆ తర్వాత ఈమె వెళ్ళి చెప్పినా కూడా వారు ఎవ్వరూ ఇంకేమీ లేదు. కానీ తర్వాత ఎమ్మాయి మార్గము, అదే విధముగా యేసు ప్రభు శిష్యులందరూ ఉన్నప్పుడు దిదుమ అనబడిన తోమా లేడు, కానీ యేసు ప్రభు వారు వారి యొద్దకు వచ్చి, అంటే ఈ రోజున దేవుడు నీ యొద్దకు వచ్చి ఆయన తనని తాను ప్రత్యక్షపరచుకోవాలని ఒక్కటే క్వశ్చన్ నువ్వు అనుకుంటే, ఎందుకు ఏడుస్తున్నాను నేను కాదు, ప్రభువు నిన్ను పదే పదే అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు జవాబు తెలిస్తే అయితే సమాధానం ఇవ్వడానికి, నిన్ను సంతోష పెట్టడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఇది ఈరోజు వర్తమానము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ నీ కృపాహస్తాలకు, కనికరమునకు, ప్రేమకు వీరిని అప్పగిస్తూ నిశ్చయముగా పండగలన్నా ఎదురు చూస్తాం, అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి, మా జీవితంలో ఇది శాశ్వతం కాదని గురివైపుకే పరిగెడుచు నీ వైపుకే చూస్తూ ముందుకు సాగే భాగ్యము ఇవ్వమని నజరుడైన యేసు నామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అనేక మందికి ఆశీర్వాదంగా అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.